ఆవరణం. 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాలు కలిపినా కూడా ఇది దేవుని యొక్క సన్నిధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మీతో, అతి పరిశుద్ధ స్థలములో నుండి దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. ఒకవేళ స్థలము సరిపోక ఆవరణలో నువ్వు కూర్చున్నావా, ఆ ఆవరణం కూడా దేవుని యొక్క సన్నిధే. అందుకే కయ్యోను అంటూ ఉన్నాడు, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. జాగ్రత్తగా గమనించండి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా. ఆ రోజుల్లో మరి పాపమునకు సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్త బలిని అర్పించేవారు. ఈరోజు మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా దేవుని యొక్క సన్నిధికి మనకు అడ్డుగా ఉన్నటువంటి తెర ఏమైపోయింది, 2గా చీల్చబడింది. ఆ సన్నిధిలోనికి మనం వస్తూ ఉన్నాం, ఆ సన్నిధిలోనే మనం ఆరాధిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప సన్నిధిని విడిచిపెట్టి మనం ఏం చేస్తూ ఉన్నామో తెలుసా? మన సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటూ ఉన్నాం. యోనా యొక్క జీవితంలో కూడా జరిగింది అదే. దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టుకొని దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళక ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాం మనం? మన పరిస్థితి ఎలాగా కనబడతా ఉంది? ఒకరోజు దేవుని యొక్క సన్నిధిలో, ఈ సన్నిధి ఒకరోజు మనకేమైపోతూ ఉందో తెలుసా? కరువై పోతూ ఉంది. ఈరోజు ఆదివారం, జూన్ మాసము ఇక చివరి ఆదివారం. ఈరోజు వచ్చే ఆదివారము జూలై మాసము మొదటి నూతన పునరుద్ధాన దినం. అంటే ఇక ఈ 2024లో జూన్ మాసంలో మనకు మరలా పునరుద్ధాన దినాలు వస్తాయా? రావు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు రేపు వచ్చే ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో ఇంకొక రకంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన సన్నిధి మనకెంతో ప్రాముఖ్యమైంది. ఆయన సన్నిధి మనకున్న వాటికన్నా కూడా చాలా గొప్పది. మోషే అంటాడు, ఐగుప్తు నుంచి బయలుదేరక ముందు అప్పటికే ఇశ్రాయేలు ప్రజలకు విడుదల వచ్చేసింది. ఫరో అన్నాడు మోషేతో, ఇదిగో ఫరో, ఇక నీ ప్రజల్ని తీసుకొని నీవు బయలుదేరన్నాడు మోషేతోటి. ఫరో పిలిచాడు మోషే అహరోనులను పిలిచి, ఇక మీ ప్రజల్ని తీసుకొని వెళ్ళిపోండి, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు జీవం కలిగిన వాడు, మీ ప్రజల్ని మీరు తీసుకొని ఇక వెళ్ళిపోండి అని ఫరో ఏం చేశాడు? పర్మిషన్ ఇచ్చాడు. కానీ ఆ 6 లక్షల కాలుబలానికి నాయకత్వం వహించేవారు ఎవరు? మోషే. ఒక మంచి నాయకుడు మోషే, మంచి నాయకత్వం లక్షణం కలిగిన వాడు మోషే. 6 లక్షల మందికి ఒక గొప్ప